ఒరే అయ్యా బొట్టు ఎలాగుంది? అదిరిందండి. సీన్ కూడా అదిరింది. కుమ్మెత్తాను చూడు. అలాగే. డైలాగులు చూడటం అయిపోయిందా? అయిపోయింది. ఇదిగో ఎంతకీ ఇంద్రుడు ఎవడు? రే బయట తల్లి ఓరి బయట తల్లి. ఏంటనా? అక్క పిలుస్తుంది వెళ్ళరా. అక్క పిలుస్తుందానా? ఏంటక్క పిలిచావు? ఏంట్రా సిగరెటా? అవునక్క. నీకెన్నిసార్లు చెప్పాలరా రిహార్సల్స్ లో సిగరెట్ తాగొద్దని? ఏంటి స్నేహితుకు ముందుగానే రిహార్సల్కి వచ్చిందా? ఏటి స్నేహ, నీకు ఫస్ట్ టైం కదా, ఆడికి ముందే చెప్పానంట. ఏంటంటే మా అక్క ఫస్ట్ టైం చేస్తుందా? ఎప్పటికొక 1000 సార్లు. ఇప్పటికే ఆలస్యమైంది. రిహార్సల్స్ మొదలు పెడదామా? మొదలు పెడదాం. కాకపోతే ఇదిగో నేను పట్టుకోరు సూర్య. అమ్మా నేను ఇంద్రుడిని, ఆడు గౌతముడు. సరేనా? ఆహా ఏమి సౌందర్యము! ఈ అతిలోక సుందరిని అనుభవించక ఈ జన్మ ఎందుకు? ఎటులైనా సరే ఈ సుందర సుకుమార సౌందర్య రాసే. వసంత గుంతేది. వసంత ఎక్కడ వచ్చింది? ఏంటి వసంత ఎక్కడ? అలా చెప్తే వీడు ఫీల్ అవుతాడని వసంతలా గొంతు మార్చా. అయ్య బాబోయ్ స్నేహ గొంతు మార్చడం సురుగా చూసావా? స్నేహ టాలెంట్ వసంతలా గొంతు మార్చింది. నాటకం ఎఫెక్ట్ ఏమో. వసంతలాగా గొంతు మార్చి మాట్లాడడం ఏంట్రా బాబు? డౌట్ లాపి డైలాగులు చెప్పు. ఈ సుందర సుకుమార సౌందర్య రాశిని నా సొంతం చేసుకొనవలే. అందుకోసము ఏమి చెయ్యవలే? చక్కటి యోచన. కోడివలే గొంతు మార్చి కూసెదా. గౌతముడు వెళ్ళిన పిదప సరస శృంగార కేళిలో తేలియాడదా. అయ్య బాబోయ్ నిజం కోడి కూసినట్టే ఉంది సౌండ్. అప్పుడే సంధ్యా సమయం అయినదా? దేవి ఏమి స్వామి? మేము సంధ్యావందనముకు వెళ్ళి వచ్చదము. ఈలోపు నువ్వు ఇల్లు ఒళ్ళు కడుక్కుని చికెన్ ఫ్రై వండి పెట్టము. వచ్చి ఆరగిస్తాము. సారీ అక్క, నిన్నటిదాకా అత్తారింటికి కిచ్చినది డైలాగులు రిహార్సల్ చేసి గౌతముడి గెటప్లో రావాల్సిన వాడిని డ్రెస్ మార్చుకోవడం కూడా మర్చిపోయానక్క. సడన్ గా నాటకం మారేసరికి ఆ డైలాగులు ఈ డైలాగులు మిక్స్ అయిపోయి కిచెన్లు చికెన్లు వస్తున్నాయి. ఈసారి కరెక్ట్ గా చెప్తానక్క. చెప్పు. సూర్య అయ్యా వసంత గొంతులాగుంది. ఓ బహుశా ఇందాకట్లాగే ఆవిడ ఫీల్ అవుతాడని మళ్ళీ చెప్పుంటది వసంత గొంతు. అంతే బాబు. దేవి, సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చదము. ఈలోపు పూజకు సిద్ధం చేయుము. అటులనే స్వామి. ఇంద్రా, నేను వెళ్తున్నా. నెక్స్ట్ నువ్వే. ఇంద్రుడంటే మనమే, నెక్స్ట్ మనమే అంట. కట్టు మొత్తం చుట్టేస్తానమేట్రా? మరి ఎలాగండి? పడిపోవాలనా? సరే కట్టరా లూజ్గా. అలాగే.
ఇటు తిరగండి బాబు. ఓయ్ ఆగు, ఆ, చేతికి ఇవ్వు. ఇదిగోండి. వదిలే, స్టైల్ రా స్టైలు. శివా సూపర్ అండి. ఇప్పుడు గౌతముడు రా ఆ. మొత్తం కవర్ చేయాలి. ఆ, ఆ. ఆగే ఆగే. గౌతముడు ఆవాహన. గౌతముడు దేవి దేవి. ఏమి స్వామి, మీ సంధ్య తీర్చుకున్నట్టుకు వెళ్ళలేదా? ఈ అహల్యాందం ముందు ఆ సంధ్యావందనం ఎంత? చిలిపి. ఏంటి బావా ఆ మాటలు? చిలిపా ఏడిసినా ఏటాడేలాలు. అదే ఇందాక పైడితల్లి అన్నాడు కదా, ఆ మాటలు గుర్తుకొచ్చాయి. ఆహా అలాగలగా. ఆశ్చర్యముగా ఉన్నది, మీరు నిజంగా మా పతిదేవులేనా? నిస్సందేహంగా నీ పద్దేవుణ్ణే. రాదేవి, నీ బిగి కౌగిలిలో నన్ను బంధించు. నీ విరహ వేదంతో అల్లాడుతున్న నీ పతిదేవునికి స్వర్గ సుఖాలను చూపించు. రాదేవి రాదేవి, ఈ దాసుని కరుణించు. రాదేవి, నీ సౌందర్యాన్ని నాకు అందించు. రాదేవి రాదేవి రాదేవి. రాదేవి వస్తుందండి. ఆ? రాదేవి వచ్చేస్తుందండి. ఎక్కడ వస్తుందా? అక్కడ నిలబెడుతున్నా. అది కదండి బాబు, స్నేహ కత్తితో వచ్చేస్తుందండి బాబు. నాయుడు బావా! అక్కడ స్నేహితు, మరి ఎక్కడెవరు? నేను నాయుడు బాబా వసంతనే. మోసం దగా కుట్ర కుట్ర బాబు కుట్ర. నాయుడు బాబా, నాటకం కోసం నీతో నాటకం ఆడాల్సి వచ్చింది. నాటకమా? మరి స్నేహ నన్ను లవ్వు అబద్ధం. అయితే స్నేహ చేతులని కత్తి. మీ బాబాయ్తో స్నేహకి నాకు పెళ్ళని చెప్పారు కదా, ఆ. ఆయన వెళ్ళి ఆవిడతో ఆ విషయం చెప్పుంటారు. అందుకే కత్తించుకుని వచ్చాను మిమ్మల్ని వేసేయడానికి. అయితే నేను చంపు. అయితే నేను జంపు. అయితే నేను జంపు. ఆగు నాయుడు బాబా. నాయుడు బాబా ఆగు, నన్ను కాపాడు. దగ్గరకు వచ్చి తోకి చంపేస్తాను. అయ్యో, నాయుడు బాబా, నాయుడు బాబా, నాయుడు బాబా. హాయ్ బాబోయ్, మన సీపురుగడ్డతో సీత కొట్టేసింది. ఆ నొప్పులు ఇంకా తగ్గలేదు. ఇప్పుడు కత్తితో ముక్కలు నరికేద్దామా? నాయుడు బాబా ఎలుపుసేయ్. నాయుడు బాబా, నాయుడు బాబా, నాయుడు బాబా, నీ కాలు పట్టుకుంటాను. జరిగిన దాంట్లో నా తప్పే లేదని చెప్పు నాయుడు బాబా. ఎలాగుందా? ఇప్పుడు ఏం దొరికనుకో కాలు చేయి తీసేద్ది. ఆ తర్వాత గుడి ముందు నేను పాటలు పాడుకుంటూ నువ్వు పద్యాలు పాడుకుంటూ బతకాలి. పద పద పదా. ఆగాగు నాయుడు బాబా, నేను ఇక పరిగెట్టలేను. నా మాటిని ఆ స్నేహకి నా తప్పేమి లేదు. నచ్చ చెప్పు. చెప్పేది అవసరం ఏమి చెప్పుకో. అమ్మో నా సున్ని. అమ్మా, ఆగు నాయుడు బాబా. నాయుడు బాబా కాపాడు. నాయుడు బాబా దగ్గరికి వచ్చేసింది. అమ్మా స్నేహమ్మ, మొన్న కొట్టిన దెబ్బలు ఇంకా తగ్గలేదమ్మా. అసలే నేను ఆడాల్సిన నాటకాలు ఇంకా చాలా ఉన్నాయి. నన్ను వదిలేయమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను. కావాలంటే నీ పెళ్లికి ఫ్రీగా నాటకం ఆడేస్తాను. నన్ను వదిలేయమ్మా. అమ్మాయిసా, ఒక్క దెబ్బ కొట్టి వదిలేసింది. ఇక నాయుడు బాబు నా దేవుడే కాపాడాలి. అమ్మా
నేను ఆగనా ఆగనా అమ్మో ఆగను అబ్బా ఆగుతారు ఎందుకు ఆగుతారు ఆగనా అపర్ణ అబ్బా దేవుడు నా కోసం పంపించినట్టు అపర్ణ 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 అమ్మో అపర్ణ ఆగు అమ్మా అమ్మ ఆగు అపర్ణ అపర్ణ అది ఇదిగో నన్ను చంపడానికి వచ్చేది కత్తి పట్టుకుని తప్పుకోక ఈ రోజు నాకు పట్టిన పీడ విరగడైపోవాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా కత్తి తీసుకుని వెంట పడ్డవేంటి? ఇతనేం చేశాడని చంపేంత వరకు వచ్చావు? ఏం చేశాడా? నేను అతని లవర్నంట. నేను చెప్పలేదు సూర్యబాబు గారు చెప్పాడు. నాకు అతనికి పెళ్ళంట. నేను అనలేదు వసంత అంది. నేను ఇతని పెళ్ళన్నంట. అదే వసంత మాటలు నమ్మి అలాగన్నాను అంతే. ఎంత ధైర్యం లేకపోతే, ఎంతకు తెగించకపోతే అంత పెద్ద అబద్ధం చెప్తా? అబద్ధం చెప్పింది నేను కాదు వసంత. షడప్! మనమిద్దరం లవ్ చేసుకుంటున్నా అని అర్జున్ కి చెప్పింది ఎవరు? నువ్వు కాదా? నేను కాదు కీర్తి. నేను నీ పెళ్ళానని మీ బాబాయ్కి చెప్పింది నువ్వు కాదా? అంటే అది మరి కీర్తి విన్నావు కాక ఊరంతా ఊదేశాడు, ఇంటి మీదకి చుట్టాలు పంపించాడు. రేపు ఇంకేం చేస్తాడో తెలీదు. ఇలాంటి వాడిని క్షమించి వదిలేస్తే ఈ రోజు పెళ్ళాం అన్నాడు, రేపు ఇద్దరు పిల్లలు పుట్టారని కూడా చెప్తాడు. చిచ్చే ఇద్దరెందుకో ఒకటి చాలు. ఆగవే, ఇదంతా వసంత మాటల వల్ల వచ్చిన అపార్థమని అర్థమవుతుంది కదా. పైగా నాయుడు బాబేంటో అతని మనసేంటో మనకి బాగా తెలుసు. మనకి మంచి చేయడం కోసం తను బాధలు పడతాడే తప్ప తనకి మంచి జరగడం కోసం మనల్ని బాధ పెట్టడు. జరిగిందేదో జరిగింది, ఇంతటితో వదిలే. అవును, కావాలంటే ఆ వసంత తెచ్చి నీకు అప్పు చెప్తాను. ఏం చేసుకుంటావు చేసుకున్న తర్వాత నీ ఇష్టం. అంత అది చేసింది. వసంత చెప్తే నీ బుద్ధి ఏమైంది? నువ్వంటే ఇష్టం లేదని చెప్పాను కదా, మళ్ళీ ఎలా నమ్మావు? అంటే మార్పు సహజం కదా, అందుకని ఏదో రోజు నీ మనసు మారబోద్దా అని చిన్న ఆశ వల్ల దాని మాటలు నమ్మాను. మారదు, నా మనసు ఎప్పటికీ మారదు. నువ్వు మార్చలేవు. ఇదే ఆఖరి అవకాశం. మళ్ళీ లవ్వు గివ్వు అని నా జోలికొచ్చావో ఈసారి మా అక్క చెప్పినా వినను. రాక ఏమండి, అపర్ణకి పిల్లాడు నచ్చాడని ఫోన్ చేసినా అటువైపు నుంచి ఎటువంటి కదలిక రాలేదు. అదే నాకు అర్థం కావడం లేదు రాజ్యలక్ష్మి. అసలు దీక్షితుల వారు వాడికి చెప్పారా లేక పని ఒత్తిడిలో మర్చిపోయారా అని నా అనుమానం. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. వద్దులే రాజ్యలక్ష్మి, మన ఆతృత చూసి మరోలా అనుకునే అవకాశం ఉంది. అదే నిజమేనండి. మరిప్పుడు ఏం చేద్దాం? ఈ సంబంధమైనా కుదురుతుంది, వెంటనే అపర్ణ పెళ్లి అయిపోతుందని ఎంతో సంతోషపడ్డాను. చూస్తుంటే దీని మీద కూడా ఆశలు వదులుకోవాలేమో అనిపిస్తుంది. అలా జరగదులే రాజ్యలక్ష్మి, ఖచ్చితంగా ఈ సంబంధం కుదురుతుంది. ఫోన్ మోగింది, ఏదో సమాచారం వచ్చినట్టుంది. ఏదో కొత్త నంబర్లా ఉందే. హలో, నమస్కారం అండి, వెంకటపతి రాజావారు. నమస్కారం. ఎవరు? నా పేరు జగపతి నాయుడు, తిరుమల నాయుడు గారు అబ్బాయినండి. ఓ, మీరా? చెప్పండి, ఎలా ఉన్నారు? బావున్నానండి. దీక్షితులు గారు ఫోన్ చేసి విషయం చెప్పారు. మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చడం మా అదృష్టం రాజావారు. మీలాంటి గొప్ప వ్యక్తులతో బియ్యం అందుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అయ్యయ్యో, అంతంత పెద్ద మాటలు ఎందుకులేండి. అన్నీ సవ్యంగా జరిగితే కాబోయే వియ్యంకులం. మీరు మరీ అంతగా పూర్తుంటే నాకేదో ఇబ్బందిగా ఉంది. ఎంత మాట రాజావారు. ఒకానొక సమయంలో మీరు మా ఊరి గుడి శంకుస్థాపనకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలవడానికి పడ్డ పాటలు, కలవలేక బాధపడ్డ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇప్పటికీ నేను మా నాన్నగారి పేరు చెప్పుకుని బ్రతుకుతూ ఉంటే
మా నాన్నగారు కూడా మీ పేరు చెప్పుకునే స్థాయిలో మీరున్నారు. మా మీద మీకున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడన్న సంగతి తెలియజేశాం. అలాగే అమ్మాయి ఫోటో కూడా పంపిస్తాం, చూసి. అక్కర్లేదు రాజావారు. అదేంటండి, అమ్మాయిని మీరు కూడా చూసుకోవాలి కదా. అక్కర్లేదని చెప్పాను కదా రాజావారు. అయినా దేవుడిచ్చిన వరంలో వంకలు వెతికేవాడు వెర్రివాడు కదండి. మీ అమ్మాయిని ఇస్తున్నారు, అంతే చాలు. పైగా మా వాడు పని మీద బెంగళూరు నుంచి వస్తూ ఉంటే ముందుగా మీ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసుకొని నచ్చిందని చెప్పాకే తిరిగి ఇంటికి రమ్మన్నాను. మీ అబ్బాయికి మా అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుందిలేండి. నచ్చలేదంటే వాడు నా కొడుకే కాదనుకుంటాను రాజావారు. ఆ? అది కాదండి. మీరు మరోలా అనుకోకండి రాజావారు. మీ అమ్మాయే మా ఇంటి కోడలని నిర్ణయించుకున్నాం. అమ్మాయిని చూసుకోవడానికి మా వాడు ఈ రోజు మీ ఇంటికి వస్తున్నాడు. మా వాడిని మీరు కూడా డైరెక్ట్ గా చూసి ఓకే అనుకుంటే ముహూర్తాలు పెట్టుకుందాం. మీ మాటలు వింటుంటే ఈ పెళ్లి జరిగిపోయినంత ఆనందంగా ఉంది. సరే, అబ్బాయి వచ్చాక ఫోన్ చేస్తాను. అలాగే రాజావారు. అవును, అబ్బాయి పేరేమిటన్నారు? కిరణ్ తేజ్. అందరూ కిరణ్ అని పిలుస్తారు. కిరణ్ అట, చాలా బాగుందండి. ఉంటాను. అలాగే రాజావారు. ఎవరండి, పెళ్లివారేనా? ఆ, వాళ్ళకి మనం అంటే ఎంత విలువ ఉందో, మన కుటుంబం పట్ల ఎంత గౌరవం ఉందో మాటల్లో చెప్పలేము. మీ అమ్మాయిని మా అబ్బాయి కాదన్నాడంటే, మా అబ్బాయినే మేము వదులుకుంటాం అన్నారంటే మన మీద వాళ్ళకి ఎంత అభిమానం ఉండాలి. నిజమేనండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే త్వరలోనే పెళ్లి చూపులకు వస్తారేమో అనిపిస్తోంది. త్వరలో ఏమిటి, ఆల్రెడీ పిల్లాడు బయలుదేరాడు. నిజమా? ఇంకాసేపట్లో రానే వస్తాడు. వెళ్ళి అమ్మాయిని రెడీ చేసి పెళ్లి చూపులకు ఏర్పాటు చేయి. సరే. ఇదిగో అబ్బాయి పేరు కిరణ్. దారి తెలియక ఇబ్బంది పడతాడేమో, మన శేఖర్ని ఎదురెళ్ళి తీసుకురమ్మని చెప్పు. అలాగేనండి. వెళ్ళు. ఓరి దేవుడా, పరిస్థితి చూస్తుంటే నేను ఐ లవ్ యూ చెప్పేలోపే అపర్ణకి పెళ్ళైపోయేలా ఉందే. నో, అలా జరగకూడదు. వెంటనే వెళ్ళి నా లవ్ సంగతి అపర్ణకి చెప్పేస్తాను. ఈ పెళ్ళి ఆపేస్తాను. అపర్ణ మర్దల్, వస్తున్నా. అపర్ణ, అర్జెంట్గా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ప్లీజ్, నా మీద కోపం ఉంటే తిట్టు, కావాలంటే కొట్టు, అంతేగాని ఇలాంటి సమయంలో బిట్టు చేకు. అయ్యో, నా సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు. కొంచెం ఆలస్యం అయితే కొంపలు మునిగిపోయేలా ఉన్నాయి. నా మాట వింటావా, లేదంటే తలుపేసి నీ కాళ్ళు పట్టుకోమంటావా? మాట్లాడమంటే మోగ సైగలు చేస్తావేంటి? నువ్వు మాట్లాడవా? ఇష్టమైతే చెప్పాలి, లేదంటే మూసుకొని పోవాలా? ఇదేం శిక్ష తల్లి? ఇలా చెప్తే మాట్లాడినట్టు ఉండదు, మైమ్ యాక్ట్ చేసినట్టు ఉంటుంది. తప్పదా? ఏం చేస్తున్నావు? నోరుంది కదా, మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు అర్థమైంది కదా మోగ సైగలు ఎంత విసిగిస్తాయో. ఇప్పటికైనా మాట్లాడమంటావా, మోగ సైగలు కంటిన్యూ చేయమంటావా? వద్దులే, మాట్లాడు. దేని గురించి నీ బాధ? డ్రీమ్ గర్ల్ గురించేనా? అవునపర్ణ, అర్జెంటుగా నా డ్రీమ్ గర్ల్ గురించి చెప్పాలి. ఓరి దేవుడో, డ్రీమ్ గర్ల్ గురించి మొదలు పెట్టాడంటే రోజంతా చెప్తూనే ఉంటాడు. ఆ సుత్తి భరించడం నా వల్ల కాదు. ఏంటి
వింటున్నావా? చూడు, డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్గా విషయం చెప్పేస్తాను. నా డ్రీమ్ గర్ల్, నా స్వప్న ఎవరో కాదు, నువ్వే.